నమస్కారం మిత్రులారా. ప్రపంచం ఒక్కసారిగా వేగంగా మారుతుంది. ప్రపంచాన్ని ఒకప్పుడు అమెరికా మాత్రమే ప్రభావితం చేసేది. కానీ ఇప్పుడు చైనా ఎదుగుతుంది. అదేవిధంగా భారత్ కూడా తన శక్తిని ప్రపంచ వేదికపై చూపిస్తుంది. 2030 నాటికి ప్రపంచాన్ని ప్రభావితం చేసే దేశం ఏది? అమెరికా, చైనానా లేక భారతా? ఈ వీడియోలో దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం. ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత శక్తిమైన దేశంగా అమెరికా కొనసాగుతుంది. ఎందుకంటే అక్కడ ప్రపంచంలోనే అతిపెద్ద సైన్యం మరియు డాలర్ ప్రపంచ కరెన్సీ మరియు గూగుల్, యాపిల్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ కంపెనీలు మరియు నాటో దేశాల మద్దతు. ప్రపంచ రాజకీయాలలో, ఆర్థిక వ్యవస్థలో అమెరికా ఇప్పటికీ కీలక పాత్ర పోషిస్తుంది. కానీ కొత్త సవాళ్లు కూడా ఎదురవుతున్నాయి. గత 30 సంవత్సరాల్లో చైనా అద్భుతమైనటువంటి ప్రగతి సాధించింది. ప్రపంచ ఫ్యాక్టరీ రంగంగా తయారైంది. చైనా బలాలు ఏంటంటే భారీ తయారీ రంగం మరియు అద్భుతమైనటువంటి మౌలిక సదుపాయాలు మరియు ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు పెట్టడం, అదేవిధంగా సాంకేతికలో పురోగతి ఉండడం. అదేవిధంగా చైనాకు కూడా కొన్ని సవాళ్లు ఎదురవుతున్నాయి. అదే జనాభా తగ్గడం మరియు పాశ్చాత్య దేశాలతో ఉద్రిక్తలు మరియు అప్పుల ఊబిలో ఉన్నాయి. ఈ సమస్యలు చైనాకు ప్రపంచ భవిష్యత్తులో అనేక సవాళ్లు ఎదురు కావచ్చు. ఇప్పుడు ప్రపంచ దృష్టి మన భారత్పై ఉంది. ఎందుకు? అత్యధిక జనాభా కలిగినటువంటి దేశం, అదేవిధంగా యువ జనాభా మరియు ఐటీ రంగంలో ప్రపంచ నాయకత్వం, వేగంగా దూసుకువెళ్తున్నటువంటి ఆర్థిక వ్యవస్థ, అంతరిక్ష విజయాలు. భారత్ ప్రస్తుతం ప్రపంచంలో ప్రముఖ శక్తిగా ఎదుగుతోంది. అనేక అంతర్జాతీయ సంస్థలు 2030 తర్వాత భారత్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో టాప్ 3 దేశాల్లో ఉంటుందని అంచనా వేస్తున్నాయి. ఇది భారతదేశానికి ఒక చారిత్రాత్మకమైన అవకాశం. 2030 నాటికి ప్రపంచం పూర్తిగా మారిపోవచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు స్పేస్ టెక్నాలజీ మరియు సైబర్ సెక్యూరిటీ, గ్రీన్ ఎనర్జీ ఇవే భవిష్యత్ శక్తిని నిర్ణయిస్తాయి. ఈ రంగాల్లో ముందుండే దేశాలే ప్రపంచాన్ని ప్రభావితం చేస్తాయి. అమెరికా, చైనా, భారత్ ఈ 3 దేశాలు ప్రపంచ భవిష్యత్తును ప్రభావితం చేయబోతున్నాయి. కానీ ఒక్క విషయం మనం గుర్తుంచుకోవాలి. 21వ శతాబ్దంలో మాత్రం భారత్ పాత్ర మరింత పెరగబోతుంది. మీ అభిప్రాయం ఏంటి? 2030 నాటికి ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైనటువంటి దేశం ఏంది? కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వరల్డ్ అఫైర్స్ మరియు ఇంటర్నేషనల్ రిలేషన్స్ మరియు జియో పాలిటిక్స్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని గ్లోబ్ రాకేష్ని సబ్స్క్రైబ్ చేయండి. మరియు మన వీడియోలకు లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోస్ని షేర్ చేయండి. ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.